గ్రేటర్ లో ప్రజావాణి పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. రేపటి నుంచి జోనల్ సర్కిల్ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మళ్లీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. కరోనా కారణంగా అప్పట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులందరినీ ఒక్కచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో ప్రజల సమస్యల్ని వారి దగ్గర పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సర్కిల్, జోనల్ స్థాయిలో ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు కమిషనర్ రొనాల్డ్ రాస్. ముందుగా జనవరి 8న సర్కిల్, జోనల్ స్థాయిలో ప్రజావాణిని ప్రారంభిస్తామన్నారు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్లు. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రజావాణి యథావిధిగా జరగనుందన్నారు. సోమవారం జరిగే ప్రజావాణిలో తాము కూడా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమం సిటీలోని జోన్, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జనవరి 22 నుంచి ప్రజావాణి నిర్వహించనున్నారు అధికారులు. హెడ్ ఆఫీస్ కి రాలేని వారు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు ఫోన్ ద్వారా ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవచ్చన్నారు. త్వరలోనే ప్రజావాణి డయల్ నెంబర్ చెప్తామన్నారు. ఇక తర్వాత 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు ఫిజికల్ గా తీసుకుంటామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. మొత్తానికి 3 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు పబ్లిక్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.